సుప్రీం కోర్టుని స్టే కోసం కవిత గారు కోరితే సుప్రీం కోర్టు నిరాకరించింది. స్వతహాగా ఈడీనే మేము తనని ఈ మధ్య కాలంలో పిలువబోము అని చెప్పేసి ఒక 3-4 months కిందనే చెప్పింది. అయితే ఆ టైం పీరియడ్ కూడా ఇప్పుడు అయిపోయింది. సో ఈడీకి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఇంటికే రావాలి అని చెప్పేసి అది కూడా కొన్ని స్పెసిఫిక్ కారణాలలోనే ఉన్నది. కానీ ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇటువంటి రెస్ట్రిక్షన్స్ గిట్లా ఏమీ లేదు. అది అలా ఉండగా ఇప్పుడు కవితకు సుప్రీం కోర్టులో ఎటువంటి ఊరట లభించలేదు. అండ్ ఈడీకి కంప్లీట్ గా వాళ్ళు వారెంట్ తీసుకొని వచ్చి వాళ్ళకు సోదాలు చేసి లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసే అర్హత హక్కు ఉంటది. సో వాళ్ళు అదే చేస్తున్నారు ఇప్పుడు. అంటే రచనారెడ్డి గారు, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అంత ప్రాసెస్ ప్రకారమే పద్ధతిగానే అన్ని నిబంధనల ప్రకారమే ఈ చర్యలు జరుగుతున్నాయి, ఈ సోదాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా మరి? అబ్సల్యూట్లీ అండి. అంటే ప్రాసెస్ ప్రకారం పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సిబిఐ కవితను సిబిఐ మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి, సిబిఐ ఈడీని రెండుని కలిపి మీరు వాడకండి. సిబిఐ సబ్స్టాంటివ్ ఆఫెన్స్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మెయిన్ కేసు సిబిఐ డీల్ చేస్తుంది. కవితను ఒకసారి ఉట్టి విట్నెస్ లాగానే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కవిత నేను అక్కడికి రాను మీరే ఇక్కడికి రండి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కవిత ఇంటికి ఈ సిబిఐ ఒక 4 months కింద ఒకసారి వచ్చింది. మొన్న ఫస్ట్ టైం సిబిఐ తనను అక్యూజ్డ్ దాంట్లో భాగస్వామిలా అక్యూజ్ లాగా చేర్చింది. అప్పుడు రమ్మంటే అప్పుడు సిబిఐకి తన ఇంటికి వచ్చి తనను ఇంట్రోగేట్ చేయవలసిన అవసరం లేదు, అక్కడికే వెళ్ళాలి కవిత. కానీ కవిత నేను రాను అని అన్నది. అది సిబిఐ కేసు. ఈడీ ఏం చేస్తుంది, ఈడీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన మనీ ట్రేల్ డబ్బుల లాండరింగ్ ని మాత్రమే ఈడీ చూస్తుంది. సో మెయిన్ కేసు మెయిన్ ఒఫెన్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనే ఒఫెన్స్ సిబిఐ దగ్గర ఉంది. అండ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన మనీ లాండరింగ్ డబ్బులు ఎక్కడికి మార్పిడి జరిగింది ఎలా జరిగింది అనేది మాత్రమే ఈడీ చూస్తుంది. ఈడీ ఇప్పటి వరకు తనని 3 సార్లు ఇన్వెస్టిగేట్ చేసింది అక్కడనే ఢిల్లీలో. తను ఈడీ మీదనే సుప్రీం కోర్టుకి వెళ్ళింది. తనకు ఎటువంటి ఊరట లభించలేదు. అయితే ఇప్పుడు ఈడీ వాళ్ళ ప్రాసెస్ ప్రకారమే వాళ్ళు వచ్చి వారెంట్ ప్రకారం గిట్లా వాళ్ళు ఏమైనా సోదాలు లేకపోతే ఏమైనా సీజ్ చేసేది ఉంటే సీజ్ చేస్తున్నది. ఈ ప్రాసెస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో ఖచ్చితంగా ఉంది.